వివరాలు చూద్దాం. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్లో విషాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి చెరువులకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ హయత్ నగర్ కాలనీకి చెందిన 5 యువకులు మృతి చెందగా ఒకరు బతికి బయటపడ్డారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కారు చెరువులోకి దూసుకువెళ్లిందని ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ యువకుడు చెప్తున్నాడు. మృతుడు హర్ష, దినేష్, వంశీ, బాలు, వినాయగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎల్బీఆర్ నుంచి స్టార్ట్ అయినా స్టార్ట్ అయ్యి పోచంపల్లి వద్దామని వచ్చినాం. అట్లా నైట్ అవుట్ అని చెప్పేసి విలేజ్ సైడ్ పోమని ఇట్లా వచ్చినాం. వస్తుంటే విలేజ్ తో వస్తుంటే ఆడ లెఫ్ట్ ఉండేసరికి మేము స్టేట్ ఉంది అనుకున్నాం. అది పల్టీ కొట్టి దాంట్లో పడంగానే వెనకాల నలుగురు డ్రైవర్ సీట్లో ఒక ఆయన ఉండు, ముందు నేనున్నా. వాళ్ళందరూ పడంగానే అందరం ఊపిరి ఆడలే, అందరికి కింద మీద అయింది. నేను అద్దానికి గుద్ది అటెండ్ చేసి బయటకు వెళ్ళిన. వాళ్ళు అల్లలో ఉన్నారు. 2 కార్లు వచ్చినాయి. కార్లు వస్తే ఆపిన, వాళ్ళు ఆపలు ఎట్లనే వెళ్ళిపోయారు. ఒక పాలంకులు వస్తే పాలంకులకి ఆపితే పోలీస్ సార్ వాళ్ళని మా సార్ అంటే స్టడీస్ ఆపరేషన్ వలిగొండ సైడ్ పోతున్నాం. ప్రాంతంలో మాకు ఈ జలాల్పూర్ చెరువులో ఒక కారు యాక్సిడెంట్లకు పడడం వల్ల అక్కడ డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి మాకు పోలీస్కు 100 కాల్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఇమీడియట్ 6 minutesలో మా ఎస్ఐ ప్లస్ మా సిబ్బంది కూడా వచ్చి ఇమీడియట్ ఉన్న వాళ్ళను రెస్క్యూ చేయడానికి ప్రయత్నం చేయగా అప్పటికి అలా ఒక అతను అది కారు అద్దాల వల్ల కొట్టుకొని బయటికి రావడం జరిగింది. అందులో ఉన్న మిగతా 5 మంది చనిపోవడం జరిగింది. మార్నింగ్ టోటల్ వాళ్ళ వెహికల్లో స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో 6 members మార్నింగ్ 5:30కి ఈ కొత్తగూడెం నుంచి టువర్డ్స్ పోచంపల్లి రావడం జరిగింది. ఈడ వచ్చడంతో కారు ఓవర్ స్పీడ్ తోటి అక్కడ ఉన్న కడికి కూడా గుద్దుకొని అలా పడడం వల్ల 5 మంది చనిపోవడం సంఘటన జరిగింది. వాటిగా ఈ కారు ప్రమాదంపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్, గుడ్ మార్నింగ్ చందు. యాదాద్రి భువనగిరి జిల్లా బోధన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామంలో అదుపు తప్పి కాలువలకి కారు అయితే దూసుకెళ్లిన సంఘటన అయితే తెలుస్తుంది. హైదరాబాద్ కు చెందిన 5 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా హయత్ నగర్ కాలనీకి చెందిన వారైతే వీరంతా అని చెప్పేసి పోలీసులు అయితే గుర్తింపు చేయడం జరిగింది. మృతులు హరీష్, దినేష్, వంశీ, బాలు, వినయ్, మరో వ్యక్తి పరిస్థితి అయితే విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం జాలాల్పూర్ గ్రామంలో అయితే అదుపు తప్పి కాలువలోకి తీసుకెళ్లింది ఈ కారు. తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. హైదరాబాద్ నుండి పోచంపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రమాదం సంఘటన స్థలాల్లో 5 అయితే అక్కడికక్కడ మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే దీంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అమలుకున్నాయని చెప్పుకోవచ్చు. మృతి చెందిన వారిని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. వెంటనే పోలీసులు తెల్లవారుజామున 5 గంటలకి ఈ ప్రమాదం చోటు చేసుకోగానే అక్కడ స్థానికులు సమాచారం అందిగా వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని అక్కడ మృతదేహాలని కారు నుండి బయటకు వేసి అక్కడ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడ ఉంచడం అయితే జరిగింది. రైట్ శంకర్, థ్యాంక్ యూ.